యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కృపా పరిశుద్ధ దేవాలయం తరఫున మీ అందరినీ నా దేవుడు నిండారులుగా దీవించును గాక. ఆమె ఈరోజు వాక్యాన్ని చూపిస్తున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. 17వ వచనాన్ని అందరూ కూడా బైబిల్ నుండి చదవడానికి ఇష్టపడండి. ఏలియా మనవంటి స్వభావంగా మనుషుడే, వర్షము పడకుండానట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము భూమి మీద వర్షించలేదు. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన బలమునిచ్చాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఏలియా కూడా మన వంటి స్వభావము కలవాడే. ఆయన 3.5 సంవత్సరాలు వర్షం వద్దయ్యా, నా పిల్లలు కుటుంబాలు అందరూ రోడ్డు మీద ఉన్నారు, వాళ్ళందరూ కూడా వర్షంలో కరిగిపోతారు, నానిపోతారు, వర్షం పడకూడదని ప్రార్థన చేశారు. మళ్ళీ ప్రార్థన చేస్తే వర్షం పడింది. మనం కూడా అలాంటి స్థితిలో ఉండాలి. మన కుటుంబాల గురించి ఎప్పుడు నిత్యం వర్షం పడాలని కాదు, తగిన సమయంలో వర్షం పడాలి. ఎప్పుడూ రైతులకి పంటలు వచ్చినప్పుడు, రైతులకి పంటలు వచ్చి మనకి సమృద్ధైన ఆహారం నింపాలంటే మనం రైతుల గురించి ప్రార్థన చేయాలి. రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. రైతులు కూడా అందరూ కూడా సకాలంలో పంటలు పండించుకోవాలి. అందరి గురించి మనం ప్రార్థన చేయాలి. మన వంటి స్వభావం కలవాడే కదా ఏలియా కూడా. ఈ టైంలో వర్షాలు కావాలి, ఎందుకంటే నాట్లు వేసుకుంటున్నారు, రైతులందరూ నారుమళ్ళు పోసుకుంటున్నారు. అందరూ కూడా సుభిక్షంగా ఉండాలి కదా. మన దేశం పచ్చగా ఉండాలంటే రైతు బాగుండాలి. అలాంటి స్థితిలో ఉండాలి. వాళ్ళ గురించి మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేసేవారంగానే ఉండాలి. రైతుల గురించి, వారి కుటుంబాల గురించి అందరూ వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు జీవిస్తేనే మనం పచ్చగా ఉంటాం. వారు పండించంటే మనం ఏం తింటాం? అందువలన మనం దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు దేవా, ఈ టైంలో రైతులు వర్షాలు పడతలేదయ్యా, ఆ వర్షాలు దయచేయమని ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆలకిస్తాడు. తగిన సమయం ముందు వర్షం ఇచ్చును గాక, దేవుడు రైతులు పంటలు పండించను వద్దుగురు గాక. అందరం కూడా మనం అలాంటి ప్రార్థన చేసి మనం సఫలపరచబడదు. మన కుటుంబాలు దీవించబడాలి. మనం కూడా నిత్యరాజ్యంలో ఉండాలన్నా అందరూ కూడా బాగుండాలి, అందులో మనం ఉండాలని మనం కోరుకోవాలి. రైతులు బాగుంటారు, అందరూ కూడా పంటలు పండించుకొని సుభిక్షంగా ఉంటారు. అలాంటి ఆసక్తికర ప్రార్థన మనము చేయదముగాక. అలాగే కీర్తనల గ్రంథము 21వ కీర్తన 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతని మనోభిష్టమును సఫలం చేస్తున్నావు, అతని పెదవుల నుంచిన ప్రార్థన నీవు మానక అంగీకరించుతున్నావు అంటున్నాడు దావీదుని. దావీదు పెదవుల నుంచి వచ్చే ప్రార్థన అంట మానక అంగీకరిస్తున్నాడంట. నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా అంగీకరిస్తున్నాడు? పిల్లలు చదువులకు వెళ్తున్నారు, పిల్లలు సుభిక్షంగా ఉండాలయ్యా. తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడి పిల్లలను చదివించుకుంటున్నారు. వారి జీవితాలు మన జీవితాల్లాగా ఉండకూడదని, మార్చుకోవాలని, మనకన్నా ఉన్నతంగా ఉండాలని పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ గురించి కాయా కష్టం చేసి రూపాయి సంపాదిస్తే పిల్లలు వెళ్ళి చెడు మార్గంలో నడుస్తున్నారు. పిల్లల గురించి ముందుగా మనం ప్రార్థన చేయాలి. అలాంటి స్థితిగతులు మనం దయచేయాలి. మన కుటుంబాల గురించి, మన పిల్లల గురించి ఎవరో వచ్చి ప్రార్థన చేయరు, మనం మాత్రమే ప్రార్థన చేయాలి. మన ఆలోచన అంతా కూడా మన పిల్లల మీద, మన కుటుంబాల మీద, మన దేశం మీదే ప్రార్థన చేయాలి. అలాంటి స్థితిగతుల్లో మార్చబడాలని దేవుడు కోరుకోవాలి. అలాంటి ప్రార్థన అనుభవంలో మనం నడవాలి. అలాంటి ప్రార్థన జీవితం మనం కావాలి. అలాంటి స్థితిలోంచి మనం అందరం కూడా రావాలని కోరుకుందాం. మనం ఎలాంటి ప్రార్థన చేయకూడదంటే ఇక్కడ కీర్తనలు 109 అది కూడా చూపిస్తున్నాను. కీర్తన గ్రంథము 109లో కూడా 8వ వచనం నేను చదువుతున్నాను. వాని ప్రార్థన అంట పాపమగును కాక అంట, వాని జీవిత దినములందు కొద్ది వగును గాక, వాని ఉద్యోగం ఏరొకడు తీసుకొనును గాక, వాని బిడ్డలు తండ్రి మీద అవుదుగురు గాక, వాని భార్య ఎదవరాలు అవును గాక, వాని బిడ్డలు దేశ తిమ్మలై బెచ్చబెచ్చుదురు గాక, పాటుపడిన తన ఇండ్లు దూరముగా
దేవను వెతుకుదురుగాక. ఇలాంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మనకే తగులుద్ది. మనం ఎలా ప్రార్థన చేస్తామో దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వాదకరం ప్రార్థన చేస్తే ఆయన జీవిస్తాడు. మనం ఇలాంటి ప్రార్థన చేస్తే అది ముందర మనకే చుట్టుకుంటుంది. మన పాపము మనకే చుట్టుకుంటుంది. వారి ప్రార్థన అంటే పాపమగును కాక. మనం చేసే ప్రార్థన మనకే పాపం అయింది, ఎవరికో అవదు. మనల్ని దాటినాకే ప్రార్థన, మన కుటుంబాన్ని దాటినాకే ఆ ప్రార్థన మనకి జవాబు అనుగ్రహిస్తుంది. ఎదటి వాళ్ళ కుటుంబానికి వెళ్ళదు. మనం ఏ మాట అయితే పలుకుతామో అది మన కుటుంబంలోనే ఉండి మన కుటుంబాన్ని నాశనం చేసినాకే అది బయటికి వెళ్ళదు. మనం దీవించే ప్రార్థన చేస్తే మనం దీవించే ప్రార్థనే మన కుటుంబాన్ని దీవించేది. మనం నాశనం చేసే ప్రార్థన చేస్తే మన కుటుంబం నాశనం చేసినాకే బయటికి వెళ్ళదు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని బిడ్డల దీవెన పొందుకుందాం. ఏం లేవాలి, మనం ఆసక్తి గల ప్రార్థన చేద్దాం. మన కుటుంబాన్ని దీవించబడాలంటే ఆయన సమృద్ధైన జీవనం పొందుకొని నిత్య రాజ్యంలో ఉందాం. మేలైన ప్రార్థన చేద్దాం. ఇతరుల గురించి మనం ప్రార్థన చేద్దాం. బిడ్డల దీవెన పొందుకుందాం. అలాంటి ప్రార్థన మన జీవితాలను, మన కుటుంబాలను మార్చబడును గాక. ఆమేన్, ఆమేన్.